నిఖిల్ సార్, ఓపెన్ ద డోర్ సార్. ఏమైంది? డోర్ ఓపెన్ చేయడం లేదు. నిఖిల్ తలుపుది. నిఖిల్ సార్, నిఖిల్ సార్ డోర్ ఓపెన్ చేయండి. సార్ కి ఏమైనా అయిందా ఏంటి? నేను కాల్ చేసి చూస్తాను. సరే త్వరగా చేయండి. నిఖిల్ సార్ డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ ద డోర్. వస్తుంది. అదెలా సాధ్యం? నిఖిల్ సార్ ఓపెన్ ద డోర్. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చుండొచ్చా? నువ్వు సైలెంట్ గా ఉంటావా? హౌస్ కీపింగ్ రూమ్ ఎక్స్ట్రా తాళం మీ దగ్గర ఉందా? ఇవ్వండి. తాళం లేదు, పోయింది. అరే ఏంటండి మీరు కనపడకుండా పోయిందని చెప్తున్నారు? సార్ ఏమైంది సార్? ఆగండి, నేను వచ్చేసాను. ఇదంతా ఎలా జరిగింది? నువ్వు తాళం పోగొట్టుకున్నావా? అదంతా తర్వాత అడగండి. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నా దగ్గర గెస్ట్ రూమ్ తాలూకు మాస్టర్ కీ కార్డు ఉంది. నిఖిల్ సార్, మేమందరూ స్టార్ట్అప్ కంపెనీ నికిటోన్ కోసం పనిచేస్తున్నాం సార్. నికిటోనా? ఏది ఆ కార్టూన్ చేస్తారు అతనా? అవును సార్. మీరందరూ ఎవరు? మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? నిఖిల్ సరే మా బాస్. ఆయనకి యుఎస్ నుంచి పెద్ద కంపెనీ ఆఫర్ వచ్చింది. సరే స్వయంగా వచ్చి ఇన్ఫాక్ట్ మాతో సెలబ్రేట్ చేయడానికే ఈ పార్టీని అరేంజ్ చేశారు. 2 రోజుల తర్వాత యుఎస్కి వెళ్దాం అనుకున్నారు. అంతలో కానీ సార్కి ఇలా చాలా వింతగా ఉంది కదా సార్. అతన్ని బాగా దాడి చేసినట్టు అనిపిస్తోంది, కానీ ఇతను అసలు ఏ స్ట్రగుల్ అవ్వలేదా? అవును, కొంచెం విచిత్రంగానే ఉంది. కానీ దానికంటే ఇంకొక విచిత్రం ఉంది. నీకు ఇక్కడ ఏదైనా స్మెల్ వస్తుందా? ఒక వ్యత్యాసమైంది. అవును, ఏదో స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తోంది. అది ఒక స్పెషల్ కెమికల్. ఇలా చూడు, ఇక ఈ ముక్కు ఎముక ఉంది కదా, అది టోటల్గా విరిగిపోయింది. ఇకపోతే ఇది ఇతని గొంతులో ఉండే ఎముకలు కూడా విరిగిపోయాయి. ఈ హత్యను ప్లానింగ్తోనే చేశారు. ఇక్కడ చూడు, ఈ వ్యాక్స్ని ఆ షర్టు లాక్లో వేశారు. అప్పుడే ఆ లాక్ కరెక్ట్గా క్లోజ్ అవ్వదు. హంతకుడు ఈజీగా రావచ్చు. సరైతే హంతకుడు ఇటు సైడ్ నుంచి వచ్చాడా? పంకజ్, అక్కడక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి చూడు. సార్, ఈ సైజుని చూస్తుంటే 11 నంబర్లా అనిపిస్తోంది. ఓ పని చేయి, ప్లాస్టర్ పెరస్ తీసుకురా. అలాగే ఈ ఫుట్ ప్రింట్స్తో కాస్టింగ్. సార్, ఈ కార్డు చూడండి. రూమ్ చిప్ కార్డ్ ఇక్కడ ఉందేంటి? ఆల్రెడీ ఒకటి లోపలే ఉంది కదా.
ఇంత కేర్లెస్గా ఉన్నారేంటి? మీరు అసలు ఎలా కీ కార్డును పోగొడతారు? మీకు అర్థమవుతుందా మీరింత కేర్లెస్గా ఉండడం వల్ల మన హోటల్ పేరు ఎంతగా చెడిపోతుందో? మేడం, మాస్టర్కి ఎప్పుడూ నేను జాగ్రత్తగా పెట్టేవాడిని. అంతేకాకుండా నిన్న అన్ని రూమ్స్ క్లీన్ చేశాను మేడం. అప్పుడు కూడా నా దగ్గర తాళం ఉంది. అయినా కీర్తి మేడం రూమ్ని క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కీ కార్డే లేదు. తెలీదు అది ఎక్కడ పోయింది. చూడు, ఇదే ఆ మాస్టర్ కార్డా? లేదు సార్, ఇది మాస్టర్ కార్డే కాదు. ఏంటిది? దీన్ని చూసిన వెంటనే మాస్టర్ కార్డు ఎలా చెప్పగలిగారు? సార్, మా దగ్గర మాస్టర్ కార్డు ఉంది కదా, దాని మీద మాస్టర్ కార్డ్ అని రాసుంటుంది సార్. అది వైట్ కలర్ లో ఉంటుంది. ఇది నార్మల్ కీ కార్డ్ సార్. ఇది మేము గెస్ట్ కు మాత్రమే అలౌట్ చేస్తాం సార్. ఓ అలాగా. సరే గాని నిఖిల్ రూమ్ లో ఇంకెవరైనా ఉన్నారా? లేదు లేదు సార్, తను ఒంటరిగానే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎలా 2 కీ కార్డ్స్ ఉంటాయి? 2 కీ కార్డ్సా? సార్ ఒక్క నిమిషం, నేను చెక్ చేసి చెప్తాను. మిస్టర్ నిఖిల్ పేరుతో ఇంకొక కీ కార్డ్ ఇష్యూ అయిందేమో చూసి చెప్పు. అవును మ్యామ్, డూప్లికేట్ కార్డ్. ఓ ఎస్ సార్, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. నిన్న నిఖిల్ మాకు ఎక్స్ట్రా డూప్లికేట్ కార్డ్ కావాలని అడిగాడు సార్. తర్వాత ఆయన మాతో ఏమన్నారంటే తన దగ్గర ఉన్న ఒరిజినల్ కార్డ్ పోగొట్టుకున్నానని చెప్పాడు. కానీ ఒక్క కార్డ్ రూమ్ సాకెట్లోనే కదమ్మా ఫిక్స్ అయి ఉంది. ఇంకా ఈ 2వ కార్డ్ అక్కడ నేల మీద టీవీ కింద ఉంది. ఐ డోంట్ నో సార్, ఆయన మాతో అలాగే చెప్పారు, తన కీ కార్డ్ని పోగొట్టుకున్నానని. సరేలే, థ్యాంక్ యూ. ఒక కార్డు తన దగ్గర ఉన్నప్పుడు మరి తను ఎందుకు 2వ కార్డు తీసుకుని ఉంటాడు? అభిజిత్, కొన్ని సమయాల్లో ప్రజలు డూప్లికేట్ కార్డ్ ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళ అనుమతితో వాళ్ళ రూమ్కి ఎవరైనా రావచ్చుగా. ఒకవేళ నిఖిల్కి ఎవరితోనైనా అఫైర్ ఉండొచ్చు, ఆఫీస్లో లేదా వేరే ఎక్కడైనా. ఒకవేళ ఆ తాళం వాళ్లే ఇచ్చుండొచ్చుగా, లేకపోతే అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని చంపుండొచ్చు. సార్, ఆ డోర్ లాకింగ్ సిస్టమ్ ని స్కాన్ చేశాను. రాత్రి 2 సార్లు కీ కార్డ్ స్వైప్ అయ్యింది. మొదటిసారి 2 గంటలకి, తర్వాత 2:30కి. అప్పుడు ఆ టైంలోనే నిఖిల్ హత్య కూడా జరుగుంటుందా? హంతకుడు రూమ్లోకి 2 సార్లు వచ్చాడా? 2 కాదు, ఒక్కసారి డూప్లికేట్ కార్డ్ని యూజ్ చేశాడు. ఆ తర్వాత మెయిన్ కార్డ్ యూజ్ చేశాడు. కానీ ఎందుకు? సార్, నేను అందరినీ కనుక్కున్నాను. వాళ్ళందరూ ఏమంటున్నారంటే రాత్రి అందరూ నిద్రపోయారట. వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారా? అయితే ఆ ముగ్గురెవరు? వాళ్ళు నిఖిల్ రూమ్కే వచ్చెళ్లారు. వాళ్ళల్లో ఎవరు హంతకుడు? సో ఈ పార్టీని నిఖిలే అరేంజ్ చేశారా? అవును సార్. యాక్చువల్గా అతనికి యుఎస్ నుంచి ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. సో దాన్ని సెలబ్రేట్ చేయడానికి మా అందరికీ గెట్ టుగెదర్ని అరేంజ్ చేశారు. టోటల్ స్టాఫ్స్ అందరూ ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? అవును, నిఖిల్ సార్ టీంకి చెందిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. నిఖిల్ తన రూమ్ కి తన డూప్లికేట్ కీ కూడా తీసుకున్నాడు. తర్వాత తన దగ్గర ఒరిజినల్ కీ కూడా ఉంది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? మేడం, దాని గురించి మాకేం తెలీదు. అది సరేగాని అతనికి ఎవరితోనైనా అఫైర్ లాంటిది ఉందా? అఫైరా? నిఖిల్కు ఉన్నది ఒకే అఫైర్. ఎవరితో? ఆయన పనితో సార్. ఆయన అంత మనీ మైండెడ్, అంత అంబిషియస్గా ఉండేవారు. ఎప్పుడు చూసినా పని 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 అనేవారు. సరే, నిఖిల్ చనిపోయిన విషయం మీ అందరికి అసలు ఎప్పుడు తెలిసింది? యాక్చువల్గా సార్, నిన్న పార్టీ తర్వాత ఒక పెద్ద సమస్య అయింది. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే ఒకసారి వెళ్ళి నిఖిల్ దగ్గర సాల్వ్ చేద్దామని అనుకున్నాం. రూమ్కి వెళ్ళి చాలాసేపు తలుపు కొట్టాం. సార్, మేము చాలాసేపు తలుపు కొట్టినా తలుపు తెరవలేదు. లోపల నుంచి శబ్దం కూడా రాలేదు. అందుకని మేము హౌస్ కీపింగ్ కాల్ చేసి డూప్లికేట్కి అడిగాం సార్. సార్, నేను ఫోన్ కూడా చేశాను, కానీ ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. తర్వాత సార్ ఫైనల్లీ మేనేజర్ వచ్చి మాస్టర్ కీతో డోర్ ఓపెన్ చేశారు. మేము వెళ్ళి చూసినప్పుడు నిఖిల్ బాడీ ఉండేది. నిన్న రాత్రి పార్టీ జరిగింది, ఏదో సమస్య జరిగింది, హత్య కూడా జరిగింది. ఇదేదో సినిమా కథలా ఉందే. ప్రశాంతంగా అడిగి తెలుసుకుందాం. నేను కూడా మీతో సెలబ్రేట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మెచ్చుకోవాలి. నిఖిల్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. మిత్రమా, నీకు పెద్ద జాబే దొరికింది. అదరు కొట్టేసావు. థ్యాంక్స్. ఒకటి థ్యాంక్స్ మాత్రం చెప్పు, నీకేం కావాలి? నాకు
నాకు నాకు నాకు నా హక్కు కావాలి. దాన్ని నువ్వే లాక్కున్నావు. అదే మీ అందరికీ తెలుసు కదా. ఏంటి తెలియలేదా? నువ్వు ఈ పార్టీని యూఎస్కి వెళ్ళడానికే కదా ఇస్తున్నావు. ఈ ఆఫర్ నీకు రావడానికి కారణం మా అందరి కష్టమే. అర్థమైందా? ఇలా చూడు, నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు. లిమిట్ వాడు కాదు, నువ్వే క్రాస్ చేస్తున్నావు నిఖిల్. మీరు అసలు ఏం వాగుతున్నారు? ఇక్కడ ఎవరు వాగడం లేదు, అంతా నిజమే. నీ డీల్ పేపర్స్ యుఎస్ కంపెనీదని నేను చూశాను. యుఎస్ కంపెనీ నికెటూన్ అంటే మా కంపెనీకి ఫండ్ ఆఫర్ చేశారు. కానీ నువ్వు మా అందరి కష్టాన్ని దోచేసుకుని నువ్వు మాత్రం పెద్దడు అయిపోదాం అనుకున్నావా? మనోజ్ గుర్తున్నాడా? మనోజ్ కాలేజ్ టైంలో ఫ్రెండ్ ఉండేవాడు మనోజ్. అతను చాలా ఇంటెలిజెంట్, తెలివితేటలు ఎక్కువ. అతను తన హార్డ్ వర్క్ వల్లే కొన్ని సాఫ్ట్వేర్స్ని రెడీ చేశాడు. అయినా మా వ్యక్తి ఆ వ్యక్తి రెడీ చేసిన సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేర్ కంపెనీకి అమ్మేశాడు. అయినా అమాయకుడు ఆ మోసాన్ని భరించలేకపోయాడు. తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఏమైనా గుర్తుందని? అది తలుచుకుని అసూయపడుతున్నావా? అలా ఉన్నప్పుడు నాతో ఎందుకు బిజినెస్ డీల్ పెట్టుకున్నావు? సమాధానం ఉందా? లేదు. అది నేను చెప్పనా? నువ్వు ఒక పెద్ద లూజర్. అది మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా లూజర్సే. పార్టీ అయిపోయింది, బయలుదేరండి. గెట్ లాస్ట్. ఆగరా, వెళ్ళిపోతే ఏంట్రా అర్థం? ఏం చేస్తున్నావురా? వాడు వెళ్ళిపోతాడా? వెళ్దామని చెప్తున్నాను కదా. మీరందరూ ఎక్కడున్నారు? వేరే వేరే రూమ్స్లోనా? సార్, సీనియర్ మేనేజ్మెంట్లో 4 సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళు. నేను, జోజో, ఇంకా అరుణ్, దాంతోపాటు నిఖిల్. మిగతా 2 రూమ్ని షేర్ చేసుకున్నారు. ఒక రూమ్లో జయ ఇంకా ప్రీతి, ఇంకో రూమ్లో శారదా ఇంకా కీర్తి, ఇంకో దాంట్లో అభయ్ అండ్ శామ్. మీరందరూ రూమ్కి వెళ్ళారంటున్నారు, కానీ బయటికి అసలు ఎవరు రాలేదా? కానీ పార్టీ త్వరగా పూర్తయింది కదా. ఆ తర్వాత మీరందరూ మంచోళ్ళలా వాళ్ళ రూమ్కి వెళ్ళారు కదా. సార్, అదేంటంటే నేను శారదాను ఫుల్ నైట్ మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ నైట్ ఏం జరిగిందో అది మా మైండ్ వదిలి వెళ్ళలేదు. అవును సార్, మేము రూమ్లోనే ఉన్నాం. ఇంచుమించు 5 o'clock వరకు మాట్లాడుతూ ఉంటాం. సార్, నేను ఏది చేసే పరిస్థితిలో లేను. నేను పార్టీ నుంచి రాగానే వెళ్ళి పడుకున్నాను సార్. ఆ తర్వాత నేను పొద్దునే లేచాను. రైట్ సార్. అతను చాలా మత్తులో ఉండేవాడు సార్. ఎంత దారుణంగా ఉండేవాడంటే రాత్రంతా వీడిని లేపి చెక్ చేసేవాడిని. సార్, వెంటనే నిద్రపోయాను. తర్వాత ప్రీతి ఆన్లైన్లోనే ఉంది సార్. అవును సార్, నేను నా బాయ్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడాను. వాడు లండన్లో ఉండటం వల్ల టైం జోన్ వేరేగా ఉంటుంది. 3-4 hours కూడా మాట్లాడుకుంటాం. మీరే కాల్ లాగ్ చెక్ చేయండి. అయితే జోసెఫ్ ఎక్కడా? జోసెఫ్ వాడు యాక్చువల్గా పార్టీ తర్వాత కనపడలేదు సార్. కనిపించకుండా పోయాడా? సార్, రాత్రి పార్టీలో తను నాతోనే ఉన్నాడు సార్. ఆ తర్వాత మేమందరూ రూమ్లోకి వెళ్ళిపోయాం. కానీ వాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియలేదు సార్. పొద్దున ఈ సమస్యను తెలిసిన వెంటనే నేను కాల్ చేశాను. తర్వాత నాట్ రీచబుల్ అని వచ్చింది సార్. ఆ తర్వాత నేను రిసెప్షన్కి వెళ్ళి చెక్ చేస్తే వాడు రాత్రే బయటికి వెళ్ళాడని తెలిసింది. ఒక వ్యక్తి ఇక్కడ హత్య చేయబడ్డాడు, ఒకడేమో మాయమైపోయాడు. కానీ వీటి గురించి అసలు మీకేమీ తెలియదంటున్నారు. సరే, మీరందరూ వెళ్ళండి, బయలుదేరండి. సార్, నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు సార్. నిజమైన నేరస్తుని మనం పట్టుకునేంత వరకు వీళ్ళందరినీ అనుమానం లిస్టులో పెట్టండి. ఇలా చూడు సార్, అందులో బ్లడ్ ట్రేసెస్ కూడా ఉన్నాయి సార్. నేను చెప్పాను కదా, అదే కత్తరే ఇది. ఇటువైపు బ్లడ్ ట్రేసెస్ అది కూడా ఉంది. ఒకవేళ హంతకుడు ఈ కత్తితో దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఎస్, ఇదే. ఈ దాడి చేసిన వ్యక్తి తప్పకుండా లెఫ్ట్ హ్యాండరే అయి ఉంటాడు. చూసారా? ఈ వ్యక్తి ఎడమ చేత్తోనే అటాక్ చేస్తున్నాడు. అప్పుడు గాయం కుడివైపు జరిగినట్టుగా ఉంది. ఒకవేళ కుడివైపు దాడి చేసినట్టయితే అప్పుడు గాయం ఎడం వైపుకు వెళుతుంది. ఇతని గాయం కుడివైపుకు వెళ్ళింది. అందుకే చెప్తున్నాను, కన్ఫర్మ్ గా చెప్తున్నాను, ఇతని ఎవరు అటాక్ చేసినా అతను లెఫ్ట్ హ్యాండరే, కన్ఫర్మ్. మరొక విషయం, ఎవరైతే ఈ దాడి చేశారో అతను ఒక మగాడే.
ఎందుకంటే ఇంత బలమైన గాయం చేయాలి అంటే దాదాపు 7 ఇంచుల గాయం, అందుకు చాలా పవర్ ఉండాలి. అంటే హంతకుడు లెఫ్ట్ హ్యాండెడ్, స్ట్రాంగ్ అయిన వ్యక్తిగా ఉండాలి. తన షూ సైజ్ 11. సరే ఓకే, ఆ హంతకుడు గురించి కనీసం 80 డజన్ దొరికే కదా, సంతోషం. సార్, ఇద్దరు అరుణ్ ఇంకా అభయ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండే. అరుణ్ సింగిల్ రూమ్ లో ఉండేవాడు అనుకుంటా. తర్వాత అభయ్ షమీర్తో కలిసి రూమ్ షేర్ చేసుకుని ఉంటాడు. ఏంటి, సమీర్తోనా? అతను మత్తులో ఉన్నాడు అలా కదా. ఉంటే అభయ్ నిఖిల్ రూమ్ కి వెళ్ళి తను చంపుండాలి, లేదంటే ఈ విషయం సమీర్ తెలియకుండా ఉండాలి. తర్వాత అరుణ్ తను కూడా ఒంటరిగానే ఉన్నాడు సార్. వాళ్ళిద్దరూ పొటెన్షియల్ సస్పెక్ట్స్. సరే, వాళ్ళ సైజుని చెక్ చేసావా? చెక్ చేశాను సార్. వాళ్ళిద్దరు ఫుట్ సైజు 11 అసలు కాదు. అరుణ్ 13 సైజ్ షూ వేసుకున్నాడు, అభయ్ 8. మరైతే ఆ షూ సైజ్ ఉంది, అది 11 నంబర్. అది ఎవరితోనైనా మ్యాచ్ అయిందా? అవును సార్, మ్యాచ్ అయింది. ధీరజ్. విడిగా? ధీరజ్ కూడా సింగిల్ రూమ్ లోనే ఉన్నాడు, కానీ సార్ తను లెఫ్ట్ హ్యాండెడ్ కాదు, రైట్ హ్యాండెడ్. ఒకవేళ డాక్టర్ సోలంకి అంటే తప్పుగా అర్థం చేసుకున్నారా? నేను చెప్పేది ఏంటంటే హంతకుడు లెఫ్ట్ హ్యాండెడ్ కాదు. డాక్టర్ గారితో మాట్లాడడానికి ముందు వాడిని పిలిచి మాట్లాడదాం. సార్, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నిజంగానే నేను నిఖిల్ని చంపలేదు సార్. క్రైమ్ జరిగిన చోటు నుంచే మీ షూస్ గుర్తులు దొరికాయి. కానీ సార్, ఇలా కూడా ఉండొచ్చు కదా, వేరే ఎవరైనా నా షూస్ వేసుకుని ఉండొచ్చు కదా. సార్, ఎప్పుడు కూడా నేను నా షూస్ని బయటే పెడతాను పాలిష్ కోసం. కానీ నువ్వు రూమ్లో ఒంటరిగానే కదా ఉన్నావు, పైగా నీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు కదా. సార్, అది శారదా. శారదానా? ఎవరది? సార్, యాక్చువల్లీ శారదాకి నాకు మధ్య అఫైర్ ఉంది. ఈ విషయం ఎవరికి చెప్పాలనుకోలేదు. నైట్ శారదా నాతో పాటు నా రూమ్లోనే ఉంది. కానీ శారద తన రూమ్లో ఉన్నట్టు చెప్పింది, కీర్తితో ఉన్నానంది. సార్, అదేంటంటే తప్పించుకోవడానికి ఒక అబద్ధం ఆడాను. కీర్తికి మాత్రమే మా అఫైర్ గురించి బాగా తెలుసు సార్. ఇన్ఫ్యాక్ట్ కీర్తినే మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. ధీరజ్ నిజమే చెప్తున్నాడు. నేను వాడితో వాడి రూమ్లోనే ఉన్నాను. సార్, తన థియరీ కరెక్ట్ అయితే నిజంగానే వేరెవరైనా ధీరజ్ షూ వేసుకుని హత్య చేసుండొచ్చుగా. అందుకు ఛాన్స్ ఉంది. ఈ గడ్డి మట్టి షూస్లోకి ఎలా వెళ్ళింది? ఏదో ఒక విషయం అడ్డుకుంటుంది మావా. నిఖిల్ హత్య దానికి అబే కారణమై ఉండొచ్చు. ఆలోచించి చూడు పూర్వి. అరుణ్ వాడి షూ సైజ్ 13, అందువల్ల అరుణ్ ధీరజ్ షూని వేసుకోలేడు. ఎందుకంటే ధీరజ్ షూ సైజ్ 11, అరుణ్ పాదాలు ధీరజ్ పాదాల కంటే పెద్దవి. కానీ అభయ్ వాడి షూ సైజ్ 8, వీడి ఒక పాదాలు చిన్నవి. వాడు ధీరజ్ షూస్ని బాగా వేసుకోవచ్చు. అభయ్ ధీరజ్ షూస్ని వేసుకొని వెళ్ళి నిఖిల్ని హత్య చేయటానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రెండో విషయం నిషాన్ది. ఎప్పుడైనా సరే చిన్న కాలు ఉన్న ఒక మనిషి పెద్దగా ఉన్న షూస్ని వేసుకొని నడిచాడంటే వాడి బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేయడం కోసం వాడు తన బాడీలో ఉన్న బాడీ ప్రెషర్ని షూషుకున్న ముందు పక్కన వేస్తాడు. అందువల్ల గుర్తులు అలాగే ఉంటాయి. అర్థమైద్దా? దయా, నీ షూసు పూర్వికివు, అది వేసుకొన్నాడు. నడు.
అవును సార్, బ్యాలెన్స్ చేయడం కోసం నేను ప్రెషర్ ముందివ్వాల్సి వస్తుంది. అందుకే అక్కడ మనకి దొరికిన ఆ షూ మీద ముందు పోర్షన్లో ప్రెషర్ ఎక్కువగా ఉంది. అదేంటంటే ముగ్గురు హంతకుల్లో ఒక్క హంతకుడు అబ్బాయి. అయితే ఇంతకు ముందే తను విండో దగ్గర అలాంటి మెటీరియల్తో ఆ విండోని బ్లాక్ చేశాడు. ఆ రాత్రి సమీర్ ఫుల్ మత్తులో ఉన్నప్పుడు అవాయ్ బయటికి వెళ్ళాడు. ధీరజ్కి అబద్ధం చెప్పాడు. పార్క్ నుంచి కత్తిరి తీసుకున్నాడు. నిఖిల్ రూమ్కి వెళ్ళి తనని హత్య కూడా చేశాడు. మరీ అంతగా సంతోషపడాల్సిన అవసరం లేదు. ఆ కేసు ఇంకా సాల్వ్ కాలేదు. ఇంకా 2 హంతకులు మిగిలే ఉన్నారు. అవును సోలంకి తెలుసు, ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే దొరికిపోతారు. పట్టుకున్నాను సార్, పట్టుకున్నాను. వాళ్ళిద్దరూ దొరికిపోయారు. వాళ్ళు చెప్పింది నిజమే సార్. రాత్రి నేను కొంచెం బయటికి వెళ్ళాను. ఎందుకంటే సార్ నాకు డయాబెటీస్ ఉంది. నేను రోజుకి 3 సార్లు డయాబెటీస్ ఇంజెక్షన్ వేసుకోవాలి. అందుకని సార్ నేను డయాబెటీస్ కోసం రాత్రి ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నా కిట్ అక్కడ కనిపించలేదు సార్. అందుకని నా మెడిసిన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ పొద్దున తిరిగి రావచ్చని అనుకున్నాను సార్. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ డయాబెటీస్ కిట్ అదెలా మిస్ అయింది? అంటే సార్ మేము 2 రోజుల కోసం రిసార్ట్కి వెళ్ళాం. అందుకని 2 రోజులకి సరిపడా మాత్రలని నేను తీసుకెళ్ళాను సార్. డ్రగ్, సిరంజ్ అన్నీ తీసుకెళ్ళాను సార్. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అని 3 ఇంజెక్షన్లు వేసుకుంటాను. అలా రాత్రిపూట నా ఇంజెక్షన్ వేసుకుందాని వెళ్ళినప్పుడే నా కిట్ కనిపించలేదు. ఆ కిట్ని ఎవరు, ఎందుకని, ఎక్కడి నుంచి తీసుకెళ్లారో నాకు తెలియదు. సరే, నువ్వు చెప్పింది నిజమని అనుకుందాం, కానీ నీ మొబైల్ ఫోన్కి ఏమైంది? సార్ నా మొబైల్లో ఛార్జ్ లేదు సార్. నా ఛార్జర్ కూడా రిసార్ట్లోనే వదిలేశాను. సరే, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అవసరమైతే నిన్ను మళ్ళీ మేము పిలుస్తాం. ఓకే? ఓకే సార్. బాస్, నేను చెప్పాను కదా, ముగ్గురులో ఒక హంతకుడు నిఖిల్కు డయాబెటిక్స్ సంబంధించి ఓవర్ డోస్ ఇవ్వడం జరిగింది. కానీ సార్ తను పార్టీ పూర్తవగానే బయటికి వెళ్ళిపోయాడుగా. రాత్రంతా బయటే ఉన్నాడు, కానీ తను హత్య చేసినట్టు నాకు అనిపించలేదు. హత్య ఇప్పుడు ఎవరైనా చేసుండొచ్చు. ఎవడో ఒక్కడు డయాబెటీస్కి సంబంధించి దొంగతనం చేశాడు రూమ్లోంచి. నెక్స్ట్ అదే కనిపెట్టాలి. ఎవరు జోసఫ్ రూమ్కి వెళ్ళారని చూడాలి. ఆ మెడిసిన్ ఎవరు దొంగతనం చేశారని చూడాలి. సార్ కీర్తి, సమీ ఇంకా ప్రీతి పార్టీ మొదలు పెట్టడానికి ముందే జోసెఫ్ రూమ్కి వెళ్లారు. ఆ టైంలో సమీర్ కూడా కోపం మీద ఉన్నాడు. నిఖిల్తో నోటుకొచ్చినట్టు మాట్లాడాడంట. వీళ్ళు ముగ్గురులో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళే డయాబెటీస్ ఇంజెక్షన్ వేసుకుని ఉండాలి. సార్ ఇందులో ప్రీతి అయ్యి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే తను రాత్రి మొత్తం తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు చెప్పింది. తర్వాత సార్ సమీర్ ఆ పరిస్థితిలోనే లేడు. తర్వాత తను ఆ విధంగా చేయలేడు. అలాగే కీర్తి తన రూమ్లో ఒంటరిగానే ఉంది. అండ్ ఆ శారద ఉంది, తను తర్వాత వెళ్ళింది. సార్ అలాగే అది మాస్టర్ కీ కార్డ్. హౌస్ కీపింగ్ దగ్గర ఉన్న కార్డు కీర్తి రూమ్లో ఉన్నప్పుడే మిస్. అలాగని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. అది కీర్తి అని. తనే ఆ డయాబెటీస్ మెడిసిన్ని నిఖిల్కి ఇచ్చింది కూడా. తను ప్రాణాలు తీసి నైస్గా ఎస్కేప్ అయ్యింది. సార్, ఇద్దరేమో దొరికారు. ఇక 3వ వ్యక్తి ఎవరై ఉంటారు? ఇక నిఖిల్ అఫైర్. నా ఉద్దేశం అది కాదు. ఈ నిఖిల్ ఎవరికి డూప్లికేట్ కీ కార్డు ఇచ్చుంటారు? 3వ హంతకుడు ఎవరంటే అతనే నిఖిల్ని తలగడతో నొక్కి చంపేశాడు. తనకి ముక్కులో ఎముక, మెడ మీద ఉన్న ఎముక విరిగిపోయింది. కానీ సార్ అది ఎవరై ఉంటారు? అది నేను చెప్తాను. ఆ 3వ వ్యక్తి ఎవరనేది. 3వ హంతకుడు ఎవరంటే అతనే నిఖిల్ని తలగడతో నొక్కి చంపేశాడు. తనకి ముక్కులో ఎముక,
మెడ మీద ఉన్న ఎముక విరిగిపోయింది. కానీ సార్ అది ఎవరై ఉంటారు? అదే నేను చెప్తాను ఆ మూడో వ్యక్తి ఎవరన్నది. హంతకుడు ఆ పిల్లోని యూజ్ చేశారు కదా, ఆ పిల్లోని నేను ఎన్నోసార్లు చెక్ చేసి చూశాను. విషయం ఏమిటంటే ఒక గుడ్డ నుంచి హంతకుల్ని కనిపెట్టడం అంటే చాలా కష్టమైన విషయం, బేసికలీ ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు ఫారెన్ నుంచి ఒక కొత్త టెక్నిక్ వచ్చింది, దాన్ని ఉపయోగించాలి. అదే చాలా ముఖ్యం. ఎవరైనా ఒక వ్యక్తి బంగారు అరే సోలంకి, ఈ బంగారు భస్మాన్ని వదిలి పారేయవయ్యా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దిండిలోంచి ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? ట్రై చేశాను, నాకు దొరకలేదు. అప్పుడెందుకు అనవసరంగా ఈ కథలని మాకు చెప్తున్నావు? అదే ఏమీ దొరకలేదు కదా. ఏం దొరకలేదని ఎవరన్నా? నువ్వే కదా ఇప్పుడు చెప్పావు. లేదు, నా ఉద్దేశం ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. అరే ఇలా చూడండి. ఆగండి బాస్, ఫింగర్ ప్రింట్స్ దొరకపోయినా సరే అందులో నుంచి నాకు చాలా విషయాలు తెలిసాయి, అది నిజం. బాస్, నాకు ఆ పిల్లో నుంచి మనిషికి సంబంధించిన చిన్న చిన్న శరీర భాగాలు దొరికాయి. వాటిని DNA టెస్ట్కి పంపించాను. అదే పిల్ కవరు మరొకసారి నేను టెస్ట్ చేసినప్పుడు అందులో నుంచి నాకు ఏం దొరికాయంటే చెయ్యి సైజ్ చిన్నగా ఉండడం, ఎడమ చేతుకున్న చిటికెన వేలు, బొటన వేలు, ఇకపోతే వాటిపైన దీని గుర్తులు కూడా ఉన్నాయి. ఆ గుర్తులు ఏం చెప్తున్నాయంటే అది ఒక అమ్మాయివని. చూసారా సార్, నేనప్పుడే చెప్పాను కదా ఈ నిఖిల్కి ఎవరో అమ్మాయితో సంబంధం ఉందని. అప్పుడు అది ఎవరు? ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? వీళ్లతో చెప్పి ఆ గుర్తులని తీసుకొని ఆ అమ్మాయి గుర్తులతో సరిచూద్దామా? లేదు సోలంకి, అదంతా పనికిరాదు. అదంతా వేస్టే. ఎందుకు? ఇలా చూడు, ఆ ధీరజ్ శారదాతో పాటు తన రూమ్లో ఉన్నాడు. జోసఫ్ వాడు రెసార్ట్లోనే లేడు. కీర్తి డయాబెటిక్స్ ఇంజెక్షన్ వల్ల నిఖిల్ని ఆల్రెడీ చంపేసింది. అబ్బాయ్ వీడే ఆ నిఖిల్ని కత్తిరితో పొడిచి చంపాడు. జయ నిద్రపోతుంది రెసార్ట్లో. తన రూమ్లో ప్రీతి వీడియో కాల్లో చాలా బిజీగా ఉంది. సమీర్ బాగా తాగి ఫ్లాట్ అయిపోయాడు. తర్వాత ఈ గ్రూపులో మిగతా ఉన్నది చూస్తే అరుణ్, వాడి దగ్గర ఏ ఎవిడెన్సు లేదు. చెప్పాలంటే వాడు రూమ్లో ఒంటరిగా ఉన్నానని చెప్తున్నాడు. అరుణా? కానీ బాస్, హత్య చేసింది ఒక అమ్మాయి. అదే నేను చెప్తున్నాను సోలంకి. అందువలనే వీళ్ళ ఎవరు హ్యాండ్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వని చెప్తున్నాను. ఎందుకంటే అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే వీళ్లల్లో ఆ హంతకుడు లేడు కనుక. మనం అనుకుంటున్నట్లు వీళ్ళెవరూ కాదు, అది ఇంకెవరో. అది ఎవరు ఏంటని నాకు బాగా తెలుసు. ఆకాశ సేత్, ఇది తనే. నిఖిల్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు కదా, తన గర్ల్ ఫ్రెండ్. అయితే మనోజ్ గర్ల్ ఫ్రెండా? కానీ నిఖిల్ ఎందుకనే అమ్మాయికి తన కీ కార్డ్ ఇచ్చాడంటారు? ఇవ్వలేదు ఫ్రెడీ, ఆ కీ కార్డ్ తనే రెడీ చేసింది. నిఖిల్కి సంబంధించిన రూమ్ కార్డు కనపడకుండా పోలేదు. తన రూమ్ కీ పోయిందని సాయా దగ్గర డూప్లికేట్ చేయమని చెప్పి తను చెప్పలేదు. డూప్లికేట్ కీ కార్డ్ని ఛాయానే రెడీ చేసింది. ఎవరికీ తెలియకుండా తానే రెడీ చేసింది. వెంటనే నిఖిల్ రూమ్లోకి వెళ్ళి నిఖిల్ని హత్య చేసింది. తన ఫియాన్సీ మరణం కోసం తనని పగ తీర్చుకుంది. హత్య చేసింది. అవును మరి, మిమ్మల్నందరినీ నేను ఎందుకు పిలిచానంటే అదేంటంటే హంతకుడు ఎవరని తెలిసింది. మీకు ఆ విషయం తెలిసిపోయిందా సార్? ఎవరు సార్ తను? తెలుసుకోవడం చాలా ఆతృత పడుతున్నట్టున్నారు సార్. అది నేను ఎవరో తెలుసుకుందామని అడిగాను. పర్వాలేదు. అబ్బాయి, నీకేమనిపిస్తోంది? హంతకుడు ఎవరు? సార్, దాన్ని నేనెలా చెప్పగలుగుతాను సార్? అది మీకే తెలుసు కదా సార్. మాకు తెలుసు, మీరు కూడా గెస్ చేయండి మరి. మిస్ ఛాయా, మీరు గెస్ చేయగలుగుతున్నారా? ఇందులో నన్నెలా గెస్ చేయమంటారు? ఇలా చూడండి ప్లీజ్, నాకు చాలా పనులున్నాయి. నేను ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. మీకెప్పుడు కంగారే కదా మేడం. హత్య చేసిన ఆ రాత్రి కూడా మీరు అంతే.
తన ముఖం మీద దిండి పెట్టి బాగా నొక్కిన తర్వాత తనని చంపేసి అక్కడి నుంచి పారిపోయినప్పుడు మీరు అక్కడ డూప్లికేట్ కీ కార్డ్ని మర్చిపోయారు. మీకు ఆ విషయం గుర్తుందా? మీరు ఏమంటున్నారు సార్? నేనెందుకు తనని హత్య చేస్తాను? అతనెవరో కూడా నాకు తెలియదు. మీకు తను బానే తెలుసు. మీ బాయ్ ఫ్రెండ్ కొద్ది సంవత్సరాలకి ముందు ఈ నిఖిల్ చేసిన పనికి మాని పని వల్లే తను ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే కక్ష సాధించుకున్నారు కదా. దీని అర్థం మనోజ్ తన బాయ్ ఫ్రెండా? కాలేజ్ టైంలో ఫ్రెండ్ ఉండేవాడు మనోజ్. అయితే నిఖిల్ని చంపింది తనేనా? ముగ్గురు కలిసి నిఖిల్ని హత్య చేశారు. ఆ ముగ్గురు కూడా ఇక్కడ ఇప్పుడు మా ముందే నుంచున్నారు. సార్ మీరేమంటున్నారు సార్? నువ్వు అడిగిందే అడిగి చూడు అబ్బాయి. ఆ తర్వాత మిస్ కీర్తి దగ్గర ఏంటబ్బాయి, మాకు అన్ని ఎవిడెన్స్లు దొరికాయి. మీరు చేసిన నేరాన్ని ముందుకు చెప్పుకుంటారా లేదా కథ మొత్తము మేము చెప్పాలా? నేనే చెప్తాను సార్. ఆ నిఖిల్ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు సార్. అంత పెద్ద మోసం చేశాడు, మేము మర్చిపోలేకపోతున్నాం. ఆ కోపంలోనే నేను వాడిని చంపేశాను. తనకి యుఎస్ వెళ్ళే ఆపర్చునిటీ దొరికింది. దాని అంతటికీ కారణం మా కష్టమే సార్. తను నా కష్టాన్ని పక్కన పెట్టేసి ఒంటరిగా తనే ఎంజాయ్ చేయాలని చూశాడు. అది నేను తట్టుకోలేకపోయాను. అందువల్లే నేను తనకి డయాబెటీస్ ఇంజెక్షన్ వేశాను. అది వేసి తనని చంపేశాను. మీరందరూ చేసిన తప్పుని ధైర్యంగా ఒప్పుకుంటే మంచిది. వాళ్ళని అరెస్ట్ చేయండి. కానీ సార్, మీరు మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం అసలు కుదరదు. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? మీ అందరికీ వ్యతిరేకంగా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ సార్? ఎవిడెన్స్ ఒక విషయానికే కదా ఉంటుంది, మేము తనని అటాక్ చేశామని. ఇప్పుడు ముగ్గురు మనుషులు వేర్వేరు విధంగా తనపై అటాక్ చేశారు. అప్పుడు ముగ్గురు హంతకులు అవడానికి అసలు వీల్లేదు కదా. హంతకులు ఎవరై ఉంటారంటే ముందుగా ఎవరు అటాక్ చేశారో వాళ్లే. మిగతా ఇద్దరు వాళ్ళ డెడ్ బాడీపై అటాక్ చేసి ఉండొచ్చు. సో మీరు ఆ విషయాన్ని ప్రూవ్ చేయనంత వరకు, ముందుగా ఎవరు అటాక్ చేశారో చెప్పనంత వరకు మీరు నన్ను అసలు అరెస్ట్ చేయనే లేరు. ఆ తర్వాత ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా మా మీద ఎలాంటి కేసు వెయ్యలేరు. ఎందుకంటే ఇప్పటికే చనిపోయిన మనిషిని ఎవరు 3 సార్లు చంపలేరు కాబట్టి. కీర్తి, ఛాయా, అభయ్, మీ ముగ్గురులో నిఖిల్ని చంపిన హంతకుడు ఎవరు అది మేము త్వరలోనే బయట పెడతాం. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు ఏ హంతకుడు కూడా మా చేతిలోంచి తప్పించుకున్నదే లేదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నిఖిల్ మీద ముగ్గురు వేర్వేరు వ్యక్తులు 3 రకాలుగా అటాక్ చేయడం జరిగింది. ముందుగా మీ గురించి మాట్లాడదాం. కీర్తి, రైట్? మీరు నిఖిల్కు డయాబెటీస్ మందుతో పాటు ఒక్కొక్క డోస్ ఇచ్చారు, ఇంజెక్ట్ చేశారు కదూ. సాధారణంగా ఒకరికి ఇంజెక్ట్ చేసేటప్పుడు అది విషమైనా సరే కాసేపట్లోనే ఆ వ్యక్తి శరీరమంతా వ్యాపించిపోతుంది. మందో లేదా విషమో అది హార్ట్కి వెళుతుంది. ఇక హార్ట్ ఏమో పంప్ చేసి శరీరం అంతా పంపిస్తుంది. కానీ మీరు ఏ మందైతే నిఖిల్కు ఇచ్చారో అది శరీరం అంతా ప్రవహించలేదు. ఎందుకంటే అందులో కొంచెం మందు బయటే ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే అదేమీ పని చేయలేదు. హార్ట్ దాన్ని పంప్ చేయనిలేదు. అందుకని అతని హృదయం ఆ మందుని పంప్ చేయలేదు. అంటే దాని అర్థం మీరు నిఖిల్కు మందు ఇచ్చినప్పుడు అప్పటికి అతను చనిపోయాడు. ఇక తర్వాత మీరు మీ పేరేంటి? అభయ్. అభయ్. ఇక ఇతనేమో ఒక పెద్ద కత్తిని తీసుకెళ్లి అతని బాగా పొడిచాడు గుండెల మీద, రైట్? ఆ సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి బలంగా కత్తితో పొడిచి చంపితే అప్పుడు ఏం జరుగుతుంది? రక్తం బయటికి చిమ్మాలి కదా, ఏమంటారు? కానీ నిఖిల్ కేసులో అలా ఏమీ జరగలేదు. కొంచెం రక్తం మాత్రమే బయటికి రావడం జరిగింది. అది కూడా బొట్లుగా రావడం మొదలైంది. అగైన్
అతని హార్ట్ రక్తాన్ని పంప్ చేయలేదు. ఎందుకు పంప్ చేయలేదు అంటే అతని హార్ట్ పని చేయలేదు. ఒక్క విషయం క్లియర్, మీరు సిజర్స్తో అతన్ని పొడిచినప్పుడు నిఖిల్ అప్పటికే చనిపోయాడు. షోలంకి చెప్పిన దానికి అర్థం ఏంటంటే నిఖిల్ని ముందుగా చంపింది నువ్వు కాదు అబ్బాయి. నువ్వు కూడా కాదు కీర్తి. నిఖిల్ని ముందుగా చంపిన వ్యక్తి ఎవరంటే ఛాయా. నిఖిల్ ప్రాణాలు తీసింది ఇదిగో ఈ ఛాయానే. ఏంటి ఛాయా, ఇంకా ఎవిడెన్స్ నీకు కావాలా? ఇప్పుడంతా క్లియర్ అయిందా? అభయ్ నువ్వు, తర్వాత కీర్తి నువ్వు చంపడానికి ప్రయత్నించిన తప్పు కోసం దాదాపుగా 7-8 సంవత్సరాలు జైలు శిక్ష పడే తీరుతుంది. తర్వాత ఛాయా నీకు నిఖిల్ని చంపిన దానికి నీ జీవితం మొత్తం జైల్లో కూర్చొని ఊసల లెక్క పెడుతూ ఉండాలి. అటువంటి శిక్ష పడ్డప్పుడే నువ్వు చేసిన తప్పు నీకు అర్థమవుతుంది.